హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తిక్ ఇంటికి శ్రీధర్ వచ్చి ఇక తన భార్యని క్షమాపణ అయితే అడుగుతారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా నన్ను క్షమించు, నీతో కలిసి ఉండడానికి నాకు అవకాశం ఇవ్వు అని అయితే అడుగుతారు. అప్పుడే కార్తిక్కి చాలా కోపం వచ్చి ఏదో మాట్లాడబోతుంటే దీప, మీరేం మాట్లాడకండి బావా, మీ నాన్నగారు మీతో మాట్లాడట్లేదు, మీ అమ్మగారితో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడొద్దు అని చెప్తే తను సైలెంట్ అయిపోతారు. ఇక కాంచన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే దశరథ్ రెడీ అవుతూ ఉంటారు కాంచన దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడే సుమిత్ర వచ్చి, ఎక్కడికండి రెడీ అవుతున్నారు అంత కంగారుగా అని అంటే, కాంచన దగ్గరికి తనకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో వెళ్ళి చూడాలి అని అంటే, అవునా, నాకు కూడా వదిన చూడాలని ఉందండి అని అంటుంది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దశరథ్. సరే పద వెళ్దాం అని అంటే, కానీ చాన్నాళ్ళ నుండి వదిన మనల్ని పట్టించుకోవట్లేదు, దీపని సపోర్ట్ చేస్తుంది, తను తప్పు చేసినా కూడా తనకే సపోర్ట్ చేస్తుంది, మిమ్మల్ని చంపాలని చూసినా కూడా దీపకే సపోర్ట్ చేసినందుకు నాకు వదిన మీద చాలా కోపం ఉంది అని అంటే, సుమిత్ర నీకు ఇప్పటికి కూడా అర్థం కాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, జరిగిన దాంట్లో దీప తప్పేం లేదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటి నీకు, జరిగినవన్నీ పక్కన పెట్టు, ఇప్పుడు కాంచన కోసం మనం వెళ్ళాలి, వదిన కాంచన బాధపడుతూ ఉంటుంది, మనం వెళ్ళకపోతే ఈ పరిస్థితుల్లో కూడా మా వదిన రాలేదని తను బాధపడుతుంది, పద వెళ్దాం అని చెప్పి ఇక దశరథ్ సుమిత్ర బయలుదేరి కాంచన ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఇక్కడ అందరూ బాధపడుతూ, అలానే శ్రీధర్ కాంచన కాళ్ళ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇదంతా చూడగానే వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఏమైంది అని అడిగితే జరిగిందంతా చెప్తాడు కార్తీక్. అప్పుడే శ్రీధర్ దశరథ్ దగ్గరకు వచ్చి, బావా నువ్వైనా చెప్పు, మీ చెల్లి నీ మాట వింటుంది, నన్ను క్షమించమని చెప్పు, నేను ఇప్పుడు చేసిన తప్పు కాదిది, ఆ రోజుల్లో కార్తిక్ పుట్టిన తర్వాత కాంచనకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 5 ఏళ్లకే తెలిసి తెలియని తనంలో జరిగిన తప్పు, దానివలన కావేరి తల్లయింది, కాబట్టి తనని నా భార్యను చేసుకోవాల్సి వచ్చింది, నాకు అన్నీ తెలిసొచ్చే టైంకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పుడు తనని నన్ను క్షమించమని చెప్పు, నాకు తనతో పాటు ఉండే అవకాశం ఇవ్వమని చెప్పు అని అడుగుతారు. అప్పుడే దశరథ్, ఇది తను తీసుకోవాల్సిన నిర్ణయమే బావా, నువ్వేమంటావు కాంచన, బావ ఇంతలా ప్రాధేయపడుతున్నారు కదా, నీకు కావేరి అన్న స్వప్న అన్న కూడా ఇష్టమే కదమ్మా, అందరినీ యాక్సెప్ట్ చేశావు, కావేరి కూడా చాలా మంచిదని నువ్వే చెప్పావు, మరి బావ చేసిన తప్పే కదా, అది తను కావాలని చేసింది కాదని అనుకోకుండా అలా జరిగిందని చెప్తున్నాడు కదా అని అంటే, నువ్వు కూడా ఏంటి మావయ్య అని అడుగుతాడు కార్తీక్. అప్పుడే దీప, మీరు ఒకసారి ఇలా రండి బావా అని చెప్పి తనని పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడుతుంది. ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నావు, కావాలని తప్పు చేయలేదని మీ నాన్నగారు ప్రాధేయపడుతున్నారు, పైగా మీ అత్తకి పుట్టిల్లు దూరం అయింది, భర్తనైనా దగ్గర చేస్తే సంతోషిస్తుంది, మనందరం కలిసి ఉంటేనైనా ఆ బాధలన్నీ దూరం అయిపోతాయి, తను కొంచెం మర్చిపోతుంది, ఈలోగా మనం అనుకున్నట్లుగా ఎలా అయినా తాతయ్య గారిని అత్తకి దగ్గర చేస్తాం, నిజానికి శ్రీధర్ గారు కూడా చాలా మంచివారు కదా, ఆయన ఏది కావాలని చేసింది కాదని చెప్తున్నారు కదా బావా, నీకు మాత్రం నీ తండ్రితో కలిసి ఉండాలని లేదా, అర్థం చేసుకో అని అంటే, ఇక తన తల్లి కోసం మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను, ఈ మాత్రం చేయలేనా, నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదు మా నాన్న, కాకపోతే ఆయన చేసిన పని ఒక్కటే, అందువల్లనే నాకు కోపం అని చెప్తే, సర్లే పదా అని చెప్పి ఇక అందరి దగ్గరకు వస్తారు. అప్పుడే కాంచన కార్తీక్ వైపు చూస్తుంది. ఏంటమ్మా నన్ను చూస్తున్నావు, నీ నిర్ణయం ఏదైనా సరే నేను అంగీకరిస్తాను అని అంటే, దీపని చూస్తే మీ ఇష్టం అత్తయ్య, మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్తుంది. అప్పుడే శ్రీధర్, ఇంకేం ఆలోచించొద్దు, నన్ను నీతో కలిసి ఉండడానికి ఒప్పుకో కాంచన అని అడిగితే, ఇంతలోనే కావేరి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి, నేను చూసేదంతా నిజమేనా, మీరు ఇంత బుద్ధిగా ఎప్పుడు మారారండి, ఎప్పుడు ఎవరో ఒకరి మీద నిప్పులు చెరుగుతూనే ఉంటారు కదా, ఎవరో ఒకరిని ఏదో మాట అంటూనే ఉంటారు కదా అని అంటే, కావేరి నీకు అర్థం కావట్లేదు, అదంతా నా బాధ, కాకపోతే అలా చెప్పలేక నేను ఇలా వ్యక్తపరుస్తాను తప్ప ఇంకేం కాదు అని అంటే, అక్క నువ్వు గనక ఒప్పుకుంటే అందరం కలిసే ఉందాం, ఏదో ఒకటి చెప్పక్క అని అంటే, అప్పుడే కావేరి మరి అలా కలిసి ఉండడానికి నీకు అభ్యంతరం ఏం లేదా అని అడిగితే, లేదక్క అది నా అదృష్టంగా భావిస్తానని చెప్తుంది. ఇక దాంతో సరే అయితే మీరు చెప్పినట్లే చేద్దాం, మీరు కావేరిని తీసుకొని ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసే ఉందాం అని చెప్తుంది కాంచన. దాంతో
చెప్పలేనంతగా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఇక శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా సంతోషంగా అయితే వెళ్ళి కావేరిని తీసుకొని కాంచన ఇంటికైతే వచ్చేస్తారు. దాంతో స్వప్న కాశీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.